ఉదయం 5 గంటలకు మొదలు పెడితే రాత్రి 12 గంటల వరకు నిరాటకంగా షూటింగ్ చేస్తుండేవారు. వైజాగ్ సెంట్రల్ జైల్లో 20 రోజులు షూటింగ్ చేశారు. సొంత స్టూడియోలో లాగా వర్క్ చేశారు. అక్కడి సిబ్బంది బాగా సహకరించారు. ఉరి సీన్లు కూడా సెట్ వేయకుండానే జైల్లోనే తీశారు. ఖైదీలే షూటింగ్ సిబ్బందికి భోజనం వండి పెట్టేవారు. జైలు శాఖ డీఐజీగా పనిచేసిన ఎంఆర్ అహ్మద్ అప్పుడు వైజాగ్ సెంట్రల్ జైలుకి సూపరింటెండెంట్. షూటింగ్ ఆఖరి రోజున యూనిట్ అందరికీ పార్టీ ఇచ్చారు. ఆయన సహకారం వల్లే జైల్ సీన్స్ అంత బాగా తీసుకోగలిగాం అని గుర్తు చేసుకుంటారు డైరెక్టర్ కోదండరామిరెడ్డి. వైజాగ్లో 25 రోజులు, మద్రాసులో 15 రోజులు షూటింగ్ చేశారు. మద్రాసులో హాస్పిటల్ సెట్ సీన్స్, కోర్టు సీన్స్, ఈగల్ ఫ్లాస్క్ కంపెనీ సీన్స్ స్టూడియోలో సెట్ వేసి డిస్కో సాంగ్స్ తీశారు. యూరేక తక్క మిక ఈ పాటను ఎర్రదిబ్బలు, భీమిలి ప్రాంతాల్లో చిత్రీకరించారు. అరకులోయలో బంతి చామంతి అనే పాటను, ఉరకలే గోదావరి ఈ పాటను కూడా తీశారు.